వెల్కమ్ టు PCN న్యూస్. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆపరేషన్ బొడవేరుపై యాక్షన్ ప్లాన్ కోసం మంత్రి రామానాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఇరిగేషన్ ఈఎన్సీ, ఎస్సీ, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ప్రజలను ముంపు నుండి బయటపడేయడమే లక్ష్యం. బొడవేరు విస్తరణ భవిష్యత్తులో బెజవాడ ముంపు అనేది తలెత్తకుండా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు అధికారులతో మంత్రి రామానాయుడు చర్చించారు. ముఖ్యంగా బుడమేరు ప్రవహించే ప్రాంతాలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ ఏదైతే బుడమేరుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే ఓల్డ్ ఛానల్ ఏదైతే విజయవాడ సిటీ నుంచి గుడివాడ కొల్లేరు మీద వెళ్తూ ఉందో దానిలో చూస్తే పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వెలగలేరు, కౌలూరు, ఇలప్రోలు, పైడూరుపాడు, గొల్లపూడి మీద నుండిగా ఏదైతే విద్యాధరపురం, విజయవాడ 14th, 15th, 16th రెవెన్యూ వార్డులకు సంబంధించి గొనదల, అదేవిధంగా ఏదైతే రామవరపాడు, ప్రసాదపాడు, ఎనికేపాడు అంటే ఏదైతే టోటల్గా 36.25 కిలోమీటర్స్ అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఏదైతే ఎనికేపాడు వరకు కూడా ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క గ్రామాలు కానీ ఈ వార్డుల మీద కానీ పోతూ ఉన్నటువంటి ఈ యొక్క బుడమేరు ఆక్రమణలు కనుక చూసినట్లయితే మరి చాలా వరకు అగ్రికల్చర్ పర్పస్ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్ని పరిశీలించడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో కూడా పర్టికులర్గా ఏదైతే విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా ఈ విఎంసీ లిమిట్లో చూస్తే 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క వాస్తవంగా మనకున్నటువంటి బుడమేరు ఎక్స్టెన్షన్ ఎంత, అందులో ఆక్రమణలు ఎంత మేరకు గురైనవి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం, అదేవిధంగా ఏదైతే చీమలవాగు, కేసరపల్లి ఏదైతే యూటీ కానీ, అదేవిధంగా ఎనికేపాడు యూటీ కానీ వీటికి కూడా కెపాసిటీని మరింత సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉందనేది కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంత మేర స్ట్రెంగ్తన్ చేయాలి, ఎంత మేర లైనింగ్ విస్తరణ చేయాలనే దాని మీద కూడా ఈ సమీక్షలో మరి అందరం కూడా అభిప్రాయాలు తీసుకుని అక్కడ వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరొక ఆలోచన అంటే ఏదైతే ఈ యొక్క బుడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ ఛానల్ అంతా కూడా ఇళ్ల మధ్యలోంచి సిటీ మధ్యలోంచి వస్తూ ఉంది కాబట్టి దానికి ప్యారలల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ, ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో దా కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుచేత ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ పాముల కాలువ, ముస్తాబాద్ కెనాల్ కూడా మనకి ఇరిగేషన్ వరకు ఎంతవరకు వాస్తవంగా ఎంతవరకు దాని ఎక్స్టెన్షన్ ఉంది, దాన్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలంటే అది అగ్రికల్చర్ ల్యాండే కాబట్టి ఎంతవరకు పాసిబిలిటీ ఫీజిబుల్ ఉందనేది కూడా. నర్సాపురం అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆ పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నాయకర్, వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఫ్లెక్సీలు మాత్రమే పెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ శాసనమండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జి రామరాజు, కొవ్వలి నాయుడుల ఫ్లెక్సీలు లేకపోవడంపై ఆందోళనకు దిగారు. క్యాంటీన్ ప్రారంభించకుండా గేట్లు మూసివేసి ధర్నాకు దిగారు. దీంతో పట్టణంలోని స్టీమర్ రోడ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు క్యాంటీన్ వద్దకు చేరుకుని టీడీపీ నాయకులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు శాంతించలేదు. మరోవైపు క్యాంటీన్ గేట్లు మూసి టీడీపీ ఆందోళన దిగడం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఉండిపోయారు. మంత్రి గారు కూడా లేరేమో ప్రోటోకాల్లో.
కట్టండి అది. మళ్ళీ రోడ్డు మీద ఎన్ని ఉన్నాయి 5 సంవత్సరాలు అంటే ఆయన కొట్టగలరు కదా. అదే సస్పెండ్ చేయాలి. మీరు పొదుపు చొక్కాలు వేసుకుని ఎవరు ప్రోటోకాల్ పెట్టారు? ఎవరు చెప్పారు మీకు? సంబంధం వర్కర్ రామరాజు పార్టీ ఆఫీస్ వచ్చే ముందు పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టండి? క్యాంటీన్ మూసేసి వైఎస్ఆర్ పార్టీ జగన్ గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలియదా? ప్రోటోకాల్ చేయకుండా ప్రోటోకాల్ లేకుండా ఇష్టం చేస్తారా? వైసీపీ 5 సంవత్సరాలు మూసేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి అందరికి పేదలకి భోజనం అందజేయాలని అన్న క్యాంటీన్ పెడితే ఇక్కడ వైఎస్ఆర్ బ్యానర్లు వేయించి వాళ్ళకి స్వాగతం పలుకుతారా? ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఇన్ఛార్జి ఉన్నారు. ఇక్కడ రామరాజు గారు ఉన్నారు, ఆర్గనైజ్ సెక్రటరీ కోమల రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు బ్యానర్లు వేయి ప్రోటోకాల్ తెలియలేదు అధికారులకి. బ్యానర్ లేకుండా మీరు ఎవరికి కొమ్ము కాస్తారు? అధికారులు ఎవరికి కొమ్ము కాస్తారు అని సమాధానం చెప్పాలి. ఇది మా పార్టీ కష్టపడి విరాళం సేకరించి అన్న క్యాంటీన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని జగన్ గారు ఏంటంటే కమిషనర్ రాకపోతే ఊరుకునేది లేదు. వాడు ఇక్కడ రాకోకుండా మాకు సమాధానం చెప్పకుండా జరిగితే మాత్రం ఊరుకునేది లేదు. అతన్ని మామూలుగా ఉండదు. చంద్రబాబు కమిషనర్ ఏమండి ఇక్కడ ప్రోటోకాల్ తెలీదా కమిషనర్ గారికి? తెలీదా? ఎక్కడ పెడతాడండి? పెట్టమని తప్పలేదు. ప్రోటోకాల్ తెలియదుకుంటారా? అధికారులకి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ప్రోటోకాల్ తెలియదు అధికారులకి. అధికారులు ఎవరికి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ వైసీపీ మున్సిపల్ కమిషనర్ పాలకొల్లు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధాని
నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో భాగంగా 3వ రోజు ది కోడిగట్టు శంకరమఠం ఎదురుగా సరస్వతీ నగర్ సరస్వతి శిశు మందిర్ లో జకంపూడి కుమార్ గారు అధ్యక్షతగా మెగా రక్తదాన కార్యక్రమం జరిగింది. 74 మంది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వివిధ యోగా సెంటర్ల మెంబర్స్ రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నారిన్న తాతాజీ గారు, పులపర్తి వెంకటేశ్వరరావు మరియు పట్టణ అధ్యక్షులు జకంపూడి కుమారు, మామిడి శివయ్య, కెవి విష్ణువర్మ, కొల్లిపల్లి ప్రసాద్, కొణిజేటి గుప్తా, అడ్డాల తులసీదాసు, పడాల ఈశ్వర్, చంద్ర, గవర్ పవన్ నాయుడు, మల్లవూడు సురేష్, బేతిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, కరాటి లక్ష్మీనారాయణ, దుడే హరినాథ్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బోరం నరసయ్య గారు, బాబు, రమేష్, లయన్స్ ముచ్చట్ల సత్యనారాయణ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొల్లికొండ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ పాలకొల్లు పట్టణ శాఖ. వాస్తవంగా చేయాలని మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ వచ్చి అక్కడ బ్లడ్ డొనేషన్ ఇక మోడీ గారి బర్త్డే సందర్భంగా మొదటిసారిగా చేయటం, రెండోసారి మరింతగా 10 మందిలో శిబిరం చేయి లేకపోతే వాళ్ళకి ఎవరిని అడిగిన వాళ్ళకి ఎక్కడికైనా ఏదైనా ప్రతి సందర్భంలో ఎంతో కొంత 10 మందికి బ్లడ్ ఇప్పించడంలో ముందున్న వ్యక్తి. ఆయన పక్కన పివిఆర్ గారు ఉన్నారు. పివిఆర్ గారు అంటే నిజాన్ని ప్రయత్నం చేసిన వ్యక్తి. అయితే వాటన్నిటికీ వాళ్ళందరూ ఇంతమంది మంచి వ్యక్తుల సమూహంలో మరో మంచి వ్యక్తి జగన్పూడి నాయకుడు, మన దేశానికి గౌరవం తెచ్చిన వ్యక్తి పేరు మీద ప్రకటిస్తున్నాం. ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విషయం కూడా నరేంద్ర మోడీ గారి చరిత్రలో రాసి సువర్ణాక్షరాలతో రాయదగిన విషయాలు. ఆ విషయాల్ని ఈ సభ ద్వారా అందించడానికి, ఈ యొక్క సభని ఏర్పాటు చేయడానికి ఇంత చక్కని కార్యక్రమంతో అభివృద్ధి తీసుకున్న జగన్పూడి కుమార్ గారికి, పట్టాధ్యక్షుడు గారికి, అంటే ప్రతి ఒక్కరికి చెప్పిన ఇనిషియేటివ్ తీసుకున్న ప్రెసిడెంట్ కాబట్టి స్వయంగా చూసిన వ్యక్తి, ఆయన అభినందించకుండా వచ్చేయము. అదేవిధంగా బీజేపీ తరఫున ఎప్పుడైనా కార్యక్రమం చేస్తారో నిజానికి నాకు పెద్దగా మన యొక్క మోడీ గారి కార్యక్రమానికి మనం చెయ్యాలి. పాలకుల్లో పేపర్ మీద కాదు, ఈ యొక్క ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు వచ్చినా మీకు రక్తదానం చేసిన లేదా పేపర్లో రాష్ట్ర పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి రోజుల్లో వాస్తవంగా చేయాలని మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం బ్లడ్ బ్యాంక్ వచ్చి అక్కడ బ్లడ్ డొనేషన్ ఇక మోడీ గారి బర్త్డే సందర్భంగా మొదటిసారిగా చేయటం, రెండోసారి మరింతగా 10 మందిలో. మాజీ ఎమ్మెల్యే మేకా శేషుబాబును వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు వైసీపీ బ్యానర్లను చించివేసి నిప్పు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మొదటి విజయం అందించిన తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. పార్టీ ఎజెండా తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలోని వైసీపీకి మొదటి విజయాన్ని అందించాను అని, వైసీపీ జయంతికి, వర్ధంతులకు, విగ్రహానికి పూలమాలలు వేయటకు నేను చేసిన తప్ప అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపా అని ప్రశ్నించారు. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకొల్లులో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ముందు నుంచి విధేయుడిగా ఉండడమే తాను చేసిన తప్ప అన్నారు. రాజకీయాలకు పనికిరాని ఒక వ్యక్తిని 2024 ఎన్నికలకు ముందు పాలకొల్లు ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేశారన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన 30 కోట్ల ఎన్నికల ఫండ్ను కూడా తన జేబులో పెట్టుకున్న ఇన్ఛార్జిను ముందుగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు గుర్తింపు లేదు అని పక్క నియోజకవర్గానికి చెందిన ముద్దునూరు ప్రసాద్ రాజు తాను స్వార్థం కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారని, పార్టీ ఇచ్చిన డబ్బుతో ఆస్తులు కొన్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి బీసీలంటే చిన్న చూపు. జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి, పార్టీ మారిన వాళ్ళకి, లేకపోతే ప్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు అవతల 4 తిట్లు తిడితేనో లేకపోతే 4 వేషాలు ఎత్తేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను, పార్టీ కోసం ఎంతో డబ్బు పోగొట్టుకున్నాను, పార్టీ కోసం ఈ యొక్క 13 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను. ఎంతోమంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి.
మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు? లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు? అంటే మీకు అంకిత భావంతో, అంటే మీకు అనుకోగా, మీకు వేర విధులుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ఇది బీసీలు అంటే చిన్నచూపా, బలహీన వర్గాలంటే చిన్నచూపా, పెద్ద పెద్ద మహారాజులు ఎన్ని బూతులు తిట్టారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో? ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు? ఎన్ని విధాలుగా మాట్లాడారు? ఎన్ని విధాలుగా వంచారు? వాళ్ళని ఏమైనా చేయగలిగారా మీరు? వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వేరే విధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే విధులుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికాం. మీకు సీట్ ఇచ్చి పార్టీకి నేను అన్ని కోట్లు పెడతాను, ఇన్ని కోట్లు పెడతాను, నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి. అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం కలుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులు ఏమవో, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు. నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీకి వేరే విధి ఉండి నేను 18 మందిలో ఒకడిని అని బై ఎలక్షన్లో కానివ్వండి, లేకపోతే 3 ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నరసాపురాన్ని, ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. ఆయన ఏం అవ్వవు, ఇంకా మిగులుతాయి కూడా, ఏమైనా కొనుక్కుంటాయి. ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం, అవమానం. మేము పార్టీకి ఏ రకంగా సాక్రిఫైస్ చేసాం, మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవం ఇచ్చిందనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది నేను నిర్ణయించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. 3 రోజుల కార్యక్రమంలో భాగంగా ఉల్లంపర్రు గ్రామంలోని బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త శుభ్రం చేసే కార్యక్రమంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన టీడీపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మరియు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లంపర్రు టీడీపీ నాయకులు రవాడ వెంకటేష్, బొడ్డు శ్రీనివాస్, జనసేన నాయకులు కసెట్టి సురేంద్ర, మద్దాల రామ్, సాయి, రాహుల్, కాటంరెడ్డి సూర్య మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
అధికారం లేకపోయినా కొందరు వైసీపీ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గురువారం రాత్రి మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్, టీడీపీ ఇన్ఛార్జి రామరాజులతో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించకపోతే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతా చేసి సరే ఇటు చూడండి సార్. అదే కదా అక్కడ వెళ్ళి చెప్ప నరసాపురం నియోజకవర్గంలో నరసాపురం పట్టణం మరి ఏదైతే గతం పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నీళ్ళు పెద్దలు తీసిసేసి తారక రామారావు గారు ఆ రోజున పేదవారి కోసం తక్కువ రేట్లో అన్నం పెట్టాలని ఆలోచనతోటి ఆయన ఆ రోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి కూటమికి 2024 ఎలక్షన్స్లో ఈ కూటమికి మరి ప్రజలందరూ కూడా అవకాశం ఇవ్వడం, అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీల నుంచి కూడా ఇక్కడ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల నాయకత్వంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. నరసాపురం కూడా మేము ఈ రోజున గౌరవ పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరి పుత్తూరు రామరాజు గారు, మరి మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు, ప్రత్యేక మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి పేదవారి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం అన్నది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. బయట ఎక్కడైనా హోటల్లో కానీ ఎక్కడైనా భోజనం చేయాలంటే కనుక దాదాపు 80 నుంచి 90 రూపాయలు ఒక పరిస్థితుల్లో 5 రూపాయలకి ఒక మంచి భోజనాన్ని పేద ప్రజలకి, ప్రత్యేకంగా కార్మికుల కోసం, రిక్షా తొక్కునే వారి కోసం, కూలి పని చేసుకునే వారి కోసం, తాపి పనులు చేసుకునే వారి కోసం, వివిధ స్థాయిలో ఆర్థికంగా వెనకబడిన వారి కోసం మరి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పరిణామంగా కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దుర్మార్గపు ప్రభుత్వం, వాళ్ళు కూడా కొంతమంది నాయకులు ఇంకా గతాన్ని మర్చిపోవట్లేదు. అలా ఇంకా గతంలో మేము అధికారంలో ఉన్నా అన్న అహంకారంతో ఇంకా ఉంటున్నారు వాళ్ళు కనుక గతంలో కూడా నేను మాట్లాడాను, 2-3 సందర్భాల్లో మాట్లాడాను నేను. వాళ్ళు మరీ ఇదే విధంగా ఉంటే కనుక వారందరికీ ఏ రకమైన తగు పరిష్కారం చేయాలని ఆలోచన చేసి పూర్తిగా ప్రతి ఒక్క
నాయకుడిని, వైసీపీ నాయకుడిని కూడా ఇంట్లో కూర్చోబెట్టే విధంగానే మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారంలో ఈ కూటమి ఉంది, మాపై నమ్మకంతో అవకాశం ఇచ్చారు. మీపై మీరు చేసిన అవినీతి కానీ అడ్డంకులు కానీ అన్నీ చూసి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి ప్రజలు. మీరు ఇంకా అదే వరవడిలో అదే పరిస్థితిలో మీరుంటే గనక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ప్రతి ఒక్క వైసీపీ నాయకులు కూడా ప్రత్యేకంగా చెప్తున్న, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ ఎవరికైనా సరే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకు ఏదైనా అవసరం ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేయాలే తప్ప కానీ మీరు మితిమీరిన అహంకారం కనుక చూపిస్తే కనుక ఏ రకమైన చేయడానికి మేము తగ్గం. దయచేసి చెప్తున్న ప్రత్యేకంగా ఇవాళ ప్రజల కోసం పనిచేద్దాం, మనం ఫోటోల కోసం కాదు, ప్రజల పక్షాన ప్రజల కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగానే ఈ కూటమి, మా నాయకులు, మా పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినట్టు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల అనుసారం స్థానిక జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పరిసర ప్రాంతాలను, ఆఫీసులు, కార్యాలయాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు, కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు కళాశాలలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, ఉమెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ జాహ్నవి, హరికృష్ణ, శానిటరీ విభాగం ప్రిన్సిపల్ శోభారాణి, రవిశంకర్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకేతరులు పాల్గొన్నారు. గారి పిలుపు మేరకు మన జిల్లా కలెక్టర్ నాగరాణి మేడం గారి ఆదేశాలను అనుసరించి పాలకొల్లు పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కమిషనర్ సార్ శ్రీ హరికృష్ణ గారు ఇక్కడ మనకి కొన్ని కాంపిటీషన్స్, కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వారే నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. దానికి మన కళాశాలను ఎన్నుకున్నందుకు ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ గారి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పాలకొల్లు పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ విజయసారథి గారిని కూడా సాధారణంగా స్టేజ్ మీదకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన డిఎన్ఆర్ ఉమెన్స్ కాలేజీలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ఆఫీసు సిబ్బందికి, అలాగే
ఈ కాలేజీ లెక్చరర్స్కి, విద్యార్థి స్టూడెంట్స్ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమం 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2తో ముగింపు జరుగుతుంది. ఈ 17 నుంచి 2వ తారీఖు దాకా కూడా వివిధ రకాల ప్రోగ్రామ్స్ చేయమని మన ఆంధ్రప్రదేశ్ మోడీ గారి ఆదేశాల ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి షెడ్యూల్ని జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు, ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారితో చర్చ జరిపి ఆయన ఆదేశాల ప్రకారం మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ డిజైన్ చేసి మేము 17వ తారీఖు నుంచి ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, 17వ తారీఖున మానవహారం, అలాగే ర్యాలీలు, అలాగే ముందు మనం ఉండే పరిశుభ్రాలు అంటే మన ఆఫీసులు, మన కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ శుభ్రం చేసుకోవాలని దానిలో షెడ్యూల్లో భాగంగా అది కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కాలేజెస్లో స్టూడెంట్స్కి అవేర్నెస్ కల్పించడం కోసం ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా కాలేజీ స్కూల్స్లో కూడా నిన్న స్వచ్ఛతా హీ ప్రతిజ్ఞ అందరూ చేయడం జరిగింది. మీరు కూడా చేసి ఉంటారనుకుంటా నిన్న. దానిలో కంటెంట్స్ అన్నీ కూడా మీరు గమనించాలి. సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటల అలా మొత్తం ఒక ప్రోగ్రామ్ లాగా అందులో ఇస్తూ మీరు ఒక్కళ్ళే ప్రతిజ్ఞ చేయటం కాదు, మీరు ఒక స్టూడెంట్ లేక ఒక మనిషి 100 మందితో కూడా ఈ కార్యక్రమాన్ని చేయించాలని. అంటే ఈ కార్యక్రమం అంటే ఏంటి, ఊరినే ఈ ర్యాలీలు చేయటం, మనం మాట్లాడుకోవటం, ప్రతిజ్ఞ చేయటం, వెళ్ళిపోవటం కాదు. మీరు కంపల్సరీ మీరు ఒక్కళ్ళు ఒక 100 మందిని అవేర్నెస్ కల్పించాలి. ఏమని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెత్తరహిత పాలకొల్లుగా తీర్చిదిద్దాలి, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు, చెత్తని కేటాయించిన ప్రదేశాల్లో డస్ట్బిన్స్లోనే వేయాలి. మనందరం పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్ చాలా వరకు మన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు యాక్టివ్ పార్ట్ తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ డిజైన్ చేసి పాలకొల్లుని ఈ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచాలనే దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నింటినీ ప్లాన్ చేసి మీతో ఇంటరాక్షన్ అవడానికి అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ ఆదేశానుసారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో వరద వల్ల ముంపు ప్రాంతాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఎలమంచిలి మండలం లక్ష్మీపాలెం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అలాగే పశువులకు పశుగ్రాసాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొన్నారు. నారా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క క్యాబినెట్ మరి ఈ రోజున ఏదైతే ఇబ్బంది పడ్డ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఆ జనానికి నిత్యావసర సరుకులు ఇవ్వటం, అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో ఉన్న మూగజీవాలు పశువులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పశువుల మేతనే మరి ఆ గ్రాసాన్ని ఇచ్చి మరి వారికి కొంతవరకు రిలీఫ్ వచ్చేలాగా మరి ఈ ప్రభుత్వం మరి పూర్తిగా కంకణం కట్టుకుని సహకారం చేయటం మనం అందరం చూస్తున్నదే. ఈ రోజున మరి లక్ష్మీపాలెం గ్రామ పరిధిలో లెక్కేస్తే ఇది రెండోసారి గ్రామంలోకి చుట్టుముట్టడం జరిగింది. వరద ప్రాంతంగానే గుర్తించి ఎప్పుడు కూడా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఇవాళ మంత్రిగా ఉన్న లక్ష్మీపాలెం అనేదాన్ని మరవకుండా మరి ఈ రోజున లక్ష్మీపాలానికి మరి ఈ రైస్ని మరి ఇవాళ చాలా వాటికి మనం వారికి 25 కేజీల బియ్యం, అదే రకంగా 1 కిలో కందిపప్పు, 1 కిలో ఉల్లిగడ్డలు, 1 కిలో బంగాళాదుంపలు, అదేవిధంగా 1 కిలో పామాయిలు, 1 కిలో పంచదార మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి మనకి ఇంత మరి మంచి సహాయ సహకారాలని అందిస్తుంది ప్రభుత్వం. మరి ఇందులో భాగంగా లక్ష్మీపాలెంలో మరి ఈ రకమైన సహకారాన్ని అందించిన మరి గౌరవ జలవనరుల శాఖ మార్చులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి మా గ్రామం తరఫున, మా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, నమస్కారాలు తెలియపరుచుకుంటూ పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ వద్ద 1369వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శ్రీ సందీప్ USA పుట్టినరోజు సందర్భంగా స్వగ్రామం విజయవాడ వారి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పిసిని రాము, పాలవలస తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sandeep garu. Happy birthday to you. గౌరవనీయులు శ్రీ సందీప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరందరూ కూడా చప్పట్ల ద్వారా ఆయన జన్మదిన శుభాకాంక్షలు కోరుతున్నాం. నమస్సుమాంజలి. గౌరవనీయులు మన మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరి రోగగ్రస్తులకి వారు కూడా వచ్చినటువంటి బంధువులందరికీ కూడా ఈ ఉచిత భోజనాలు ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో 1369 రోజులు అయింది. ఈ 1369 రోజుల నుంచి ఆ మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా అందరికీ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అయితే మాకు అందరికీ ఈ కార్యక్రమానికి మాకు అనేక మంది దాతలు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ సందీప్ గారు. యాక్చువల్గా ఈయన స్వస్థలం విజయవాడ, కానీ ఇప్పుడు ఈయన ఉంటుంది, ఈయన కుటుంబం, ఈయన బంధువులు అందరూ ఉంటుంది అమెరికాలో ఉంటున్నారు. అమెరికాలో ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ వీటి ద్వారా ఆయన ఇవన్నీ చూసి ఆయన రామానాయుడు గారి యొక్క దాతృత్వానికి ఆయన ఆశ్చర్యపడి, ఇటువంటి రామానాయుడు గారికి మనం ఎవరైనా సహకరించకపోతే మన మానవ జన్మ ఎత్తి ఉపయోగం ఏముందనే తత్వంతో ఆయన అక్కడ అమెరికాలో ఉన్న చాలామందిని కూడా చూడండి, మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రంలో రామానాయుడు గారికి పేదలందరికీ ఉచిత భోజనాలు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగగ్రస్తులందరికీ ప్రతిరోజు ఆయన పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఆయనకి మనం ఆపనాస్తం మనం అందించాలని చెప్పి ఆయన అనేక కార్యక్రమాలు, అనేక సందర్భాల ప్రకారం ఆయన ఐటమ్స్ అన్నీ పంపించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న మన తెలుగు వారిని కూడా మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా కూడా మరి ఈ కార్యక్రమాలకి వాళ్ళు సహాయపడడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. వారికి వారి కుటుంబీకులందరికీ మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి ఆపనాస్తం ఎప్పుడు కూడా పేదవాళ్ళకి ఇలా అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వరరావు స్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ కమిషనర్ గొల్లంపూడి విజయవాడ వారి ఆదేశాల ప్రకారం పారిశుద్ధోత్సవములు సందర్భంగా ఈ రోజు 4వ రోజు సందర్భంగా ఆలయ గోశాల వద్ద శుభ్రం చేయడం జరిగింది. ముచ్చెర్ల శ్రీనివాసరావు కార్యనిర్వహణాధికారి.
తీయమ్మా